మా వెనకాల రాజకీయ శక్తులు లేవు. బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ మూసేయండి మొత్తం. గోరక్షకుల పేరు మీద నేరగాళ్ళు, క్రిమినల్స్. బయట మీరు చూస్తే కనుక గత 10 సంవత్సరాల్లో 80 మందిని చంపారు. వాళ్ళందరూ కూడా దాడులు చేయడం, లారీలు తగలబెట్టడం, కొట్టడం, కత్తులు, తుపాకులు అన్నీ ఉపయోగించడం, తాగడం, ఇవన్నీ చేసి బొట్లు పెట్టుకుని మేము గౌరక్షకులు అని చెప్పి అటువంటి గౌరక్షణ కాదు మేము చేసాం. అంటే మతాన్ని వాడుకోవాలి. రాముణ్ణి మోదీ గారిని పెట్టి ఫ్లెక్సీ పెట్టాలి. హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ అని హర్ హర్ మహాదేవ మా నినాదం. హర్ హర్ మోదీని ఎట్లా అంటాడు ఆయన? అంటే ఈ రకంగా మతాన్ని ఉపయోగించుకోవాలి, రాముణ్ణి ఉపయోగించుకోవాలి, ఆవును ఉపయోగించుకోవాలి అనుకునే వాళ్ళ పద్ధతి వేరు. మతం యొక్క సెంటిమెంట్స్ గౌరవించాలి, హిందువుల మనసులో గాయపడకూడదు, హిందువులు ముస్లింలు కలిసి నడవాలి అనుకునే వాళ్ళు మెజారిటీ అండి. ఎవరైనా గవర్నమెంట్ స్లాటర్ హౌస్ నడుతారు కదా, అది బంద్ చేసి అదే మా హెల్త్ ఆఫీసర్ ఎవరు హిందూ, డాక్టర్ ఎవరు హిందూ, పోలీస్ ఆఫీసర్ ఎవరు హిందూ, సెక్యూరిటీ ఆఫీసర్ హిందూ, అందరు హిందూ చేసి కట్ చేస్తారు కదా, బంద్ చేస్తే అయిపోతుంది. మీ చేతుల మీద ఉన్నది, మీరు చేస్తలే బంద్ చేయరా భయ్. మేమే రెడీ ఉన్నాముగా. బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీకి బంద్ చేయి. హిందువులా ఉండే ముస్లిం ఉన్నది ఏ సంబంధం లేకుండా మొత్తం బీజేపీ చేతుల మీద ఉన్నది. చేయడానికి లేకుంటే ఏం చేయాలి? అది ముస్లిం మీద పెట్టాలి, క్రిస్టియన్ మీద పెట్టాలి, పంజాబ్లో సిక్ మీద పెట్టాలి, అవసరం లేదా? गाय को बेचने वाला कौन है? हिंदू। टैक्स लेने वाली कौन है? गवर्नमेंट। गाड़ी चलाने वाला कौन है? हिंदू। हाँ, स्लाटर हाउस कौन चलाती? गवर्नमेंट चलाती। टैक्स लिया जाता। वहाँ पर तमाम काम करने वाले हिंदू मौजूद है, तो फिर गाय कट रही कैसा? अब बंगाल का सीएम कह रहा है कि 14 साल के बाद में काटो। इधर अम्मा बोलते हैं, इधर काटो। ये कौन सी मोहब्बत है तुम्हारी? हाँ, माता को काटना। హలో అండి, అందరికీ నమస్తే. భారతదేశ వ్యాప్తంగా గో సంరక్షణ అనేది చాలా ప్రత్యేకమైన అంశంగా మనం గత కొద్ది కాలంగా గమనిస్తున్నాం. అనేక సంవత్సరాలుగా గో సంరక్షణ పేరుతో దాడులు జరగడం, హత్యలు జరగడాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం. నిజంగా గోవధ నిషేధమా, వాటిని నిషేధించే దిశగా ఏ విధమైనటువంటి చర్యల్ని ఈ భారతదేశంలో ప్రభుత్వాలు చేస్తున్నాయి? మరీ ముఖ్యంగా గమనించినట్లయితే గో సంరక్షణ పేరుతో ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది, దాని మీద ఏ విధమైనటువంటి సామరస్యపూర్వక లేదా సంపూర్ణమైనటువంటి పరిష్కారాలను చూపించే చర్యలను లేదా చర్చను మాత్రం ఇప్పటిదాకా చూడలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, హిందుస్థానీ గౌ రక్షా సమితి ఏర్పాటైంది. ఈ గౌరక్ష సమితిలో ఉన్న ప్రధానమైన డిమాండ్స్ చూసినట్లయితే హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు సమైక్యత వర్ధిల్లాలి అని, ముఖ్యంగా ఈ 4 మతాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని ఈ గౌరక్ష సమితిలో మనం గమనించగలుగుతున్నాం. దేశవ్యాప్తంగా గోవధను నిషేధించాలనేటువంటి డిమాండ్తో పాటు గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలనేటువంటి అతి ముఖ్యమైన డిమాండ్ను కూడా వీరు ప్రస్తావించారు. నిజంగా ఇది కొద్ది మందికి ఏమాత్రం మింగుడు పడని డిమాండ్స్గా వీటన్నిటిని చూడాలి. ఎందుకంటే గో సంరక్షణ అనే దాన్ని కేవలం ఒక్క మతానికి మాత్రమే పరిమితం చేశారు. గోవుల మీద జరిగే దాడులు కావచ్చు లేదా గోవధ కావచ్చు కేవలం ఒక మతం మీద దాడి జరపడానికి మాత్రమే ఒక ఆయుధంగా మలుచుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ రకమైనటువంటి గౌరక్ష సమితి ఫామ్ అవడం, ఇందులో హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులు, మరోవైపు సిక్కులు కూడా భాగస్వామ్యం కావడం అనేది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి గౌరక్ష సమితి ప్రతినిధులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ రమణమూర్తి గారు గౌరక్ష సమితి వ్యవస్థాపకులు, ఈయన అధ్యక్షులుగా ఉన్నారు. ఈయనతో పాటు ఇనాయత్ అలీ గారు, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సుఫీ గారు కార్యదర్శిగా ఉన్నారు. ఖైరుద్దీన్ సుఫీ గారు కార్యదర్శిగా ఉన్నారు. వీరితో మాట్లాడి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ గౌరక్ష సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది. సార్ నమస్తే అండి. గౌరక్ష సమితిని గమనిస్తున్నాం సార్. హిందుస్థానీ గౌరక్ష సమితి, మరి భారతీయ గౌరక్ష దళను కూడా చూసాం. కానీ మీరు ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ని ఇక్కడ ప్రస్తావించారు సార్. వీటిని గమనిస్తే నిజంగా గోవుల్ని కాపాడడానికి సంపూర్ణమైనటువంటి ఆలోచనతోటి, అంత కమిట్మెంట్ తోటి ఈ సంస్థను మీరు ఫామ్ చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చిన్న కరెక్షన్ అండి సార్, ఈ సంస్థని వ్యవస్థాపకులు నేను కాదు. 85% మంది మన భారతీయుల్లో హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులు గాయపడకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలి, అప్పుడే ప్రజల మధ్య ఐక్యత సాధ్యమవుతుందని వీరు ఇనాయత్ అలీ బాక్రీ గారు, అలాగే వారు ఖైరుద్దీన్ సూఫీ గారు, వీరు ఈ సంస్థకు వ్యవస్థాపకులు. నేను అధ్యక్షుడిగా ఉన్నాను ప్రస్తుతానికి. నేను అంతకుముందు మీకు తెలిసిన విషయమే,
జయభారత్ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ప్రధాన కార్యదర్శిని, ఇంకా జయహో సంస్థ, ఇవన్నీ మీకు తెలిసినవే. హిందూ ముస్లిం ఐక్యత గురించి దశాబ్దాలుగా పనిచేసినటువంటి చరిత్ర మా అందరికి కూడా ఉంది. అందుచేత ఇక్కడ హిందూ ముస్లిమ్స్, క్రైస్తవ, సిక్కు మొత్తం భారతీయులందరి యొక్క ఐక్యత కావాలి. ఐక్యత కావాలంటే ఈ విభేదాలు ఉండే విషయాలు ఉండకూడదు. అంచేత గోవధని సంపూర్ణంగా దేశవ్యాప్తంగా నిషేధించాలి. ఇంకా జంజటొద్దు మనకి. ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి. జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఇంకా ఎవరు దాని జోలికి పోరు. ఇప్పుడు పులి జోలికి, జింక జోలికి, నెమలి మన జాతీయ పక్షి, నెమలి జోలికి ఎవరు పోరు. అట్లా రక్షిత జంతువుగా మనం ప్రకటిస్తేనే దాన్ని రక్షించుకోగలుగుతాము అప్పుడు ప్రజల మధ్య. ఎందుకంటే గత దశాబ్దాలుగా మీరు చూస్తే ఆవు పేరు మీద ఎంత తీవ్రమైన హింసాకాండ జరుగుతుందంటే, ఇప్పుడు మాకు మిగతా సంస్థలకి ఉన్న తేడా, మిగతా అంటే ఉన్నది ఒకటే ఉన్నది. ఆ సంస్థకి మాకున్న తేడా ఏమిటంటే, మా వెనకాల రాజకీయ శక్తులు లేవు, మాకు రాజకీయమైనటువంటి ఆశలు లేవు, రాజకీయమైన కోరికలు లేవు, రాజకీయమైన ఉద్దేశంతో మేము పనిచేయట్లేదు. కేవలం ప్రజల మధ్య ఐక్యత, ధార్మికమైనటువంటి, మతపరమైనటువంటి. మొన్న మేము పెట్టినటువంటి ప్రెస్ మీట్కి సుమారుగా 40 మంది హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, అనేక మతాలకు చెందినటువంటి పెద్దలు, మచ్చలేని చరిత్ర ఉన్నటువంటి వారు వచ్చి గోవధని దేశవ్యాప్తంగా నిషేధించాలని చెప్పడమే కాకుండా ఒక సమగ్రమైన విధానాన్ని ప్రతిపాదించారు. ఏమిటంటే బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ మూసేయండి మొత్తం. ఏదైతే మనకు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, హిందువులు మెజారిటీగా ఉండి గోవధ గురించి కోరుకునేటువంటి మన దేశంలో ఇక్కడ ఇవాళ గోవుని మేము ఇంతకాలం అయిన తర్వాత 75 ఏళ్ళ తర్వాత మేము వచ్చి చెప్పాల్సి వస్తుంది. రాజ్యాంగంలో కూడా దాన్ని రాసి పెట్టారు వాస్తవంగా. ఆదేశిక సూత్రాలు గోవధ నిషేధించమని ఉన్నది. కానీ ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మేము వచ్చి మాట్లాడుతున్నాం, ఇంకా మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నాం. గోవధ గురించి చంపడానికి, ప్రజల్లో విద్వేషం రేకెత్తించడానికి తప్పితే గోవధ నిషేధించడానికి వాళ్ళ ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. మేమేం చెప్తున్నామంటే, హింసాకాండ ఆపేయండి. ముస్లింలపైన, మైనారిటీలపైన జరుగుతున్నటువంటి హింసాకాండ తక్షణమే ఆగాలి. గోరక్షకుల పేరు మీద నేరగాళ్ళు, క్రిమినల్స్ బయట మీరు చూస్తే కనుక గత 10 సంవత్సరాల్లో 80 మందిని చంపారు. వాళ్ళందరూ కూడా దాడులు చేయడం, లారీలు తగలబెట్టడం, కొట్టడం, కత్తులు, తుపాకులు అన్నీ ఉపయోగించడం, తాగడం, ఇవన్నీ చేసి బొట్లు పెట్టుకుని మేము గౌరక్షకులు అని చెప్పి, అటువంటి గౌరక్షణ కాదు మేము చేసేది. మేము ప్రజల మధ్య ఐక్యత కోరుకుంటున్నాం. ఇది బంద్ కావాలని కోరుకుంటున్నాం. ఈ నేరగాళ్ళని శిక్షించమని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా విధానంలో రైతులు ఎవరైతే ఉన్నారో, ఈ రైతులు అంటే ఈ గోవుల్ని కాపాడి పోషించుకుంటున్న వాళ్ళు, మీకు తెలుసు రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. రైతు వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నాడు. రైతుకి ఏ రకమైన మద్దతు ఎవరు ఇవ్వడం లేదు. రైతుకి నెల జీతం రాదు. ఆయన సూసైడ్ చేసి చచ్చిపోతున్నాడు. విత్తనాలు సమస్య, గిట్టుబాటు ధరల సమస్య, అది కాకుండా వానల సమస్య, ప్రకృతి సమస్య, ప్రభుత్వాలు సహాయపడకపోవడం సమస్య, ఎన్నో బాధల మధ్య ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆవు, ఎద్దు వట్టిపోయిన తర్వాత ఆయన్నే పోషించమంటే ఎక్కడి నుంచి పోషిస్తాడు? అంచేత మేమేమంటామంటే, కౌకాడు ఇవ్వండి ప్రతి రైతుకి. ఆ రైతు ఇంట్లో కనుక ఈ ఆవులు ఎన్ని ఉన్నాయి, దూడలు ఎన్ని ఉన్నాయి, ఎద్దులు ఎన్ని ఉన్నాయి, వాటిలో వట్టిపోయినవి ఎంత ఉన్నాయి చూసి మీరు అటువంటి వాటిని సంరక్షించడానికి అతనికి నెల డబ్బులు ఇవ్వండి అని చెప్తున్నాం. మీరు ఇవ్వడం మీకు సాధ్యం కాదంటే మార్కెట్లో ఉన్నటువంటి రేటుకి వాటిని కొనుక్కోండి. మీరు గో సంరక్షణ శాలలు ప్రభుత్వమే పశు వైద్యులతో, వెటర్నరీ డాక్టర్స్ని ఎంప్లాయ్ చేసి చక్కటి పరిశుభ్రమైనటువంటి గోరక్షణ శాలలు మీరు పెట్టాలి. ఆ గోశాలల్లో మీరు వీటిని పోషించాలి. అదేవిధంగా గోవులకి ఇనాయత్ అలీ బాక్రీ గారు శ్మశానం కూడా ఉండాలనే విషయం మీద, గోమాత అన్న తర్వాత మనం రోడ్డు మీద పడేయడం కరెక్ట్ కాదు కదా అనే డిమాండ్ కూడా వారు ముందు తీసుకొచ్చారు. ఇట్లా అనేకమైనటువంటి డిమాండ్స్తో చాలా సువ్యవస్థితంగా, చాలా చక్కగా ఇప్పుడు ఎప్పటి నుంచో గాంధీ గారు ఖిలాఫత్ ఉద్యమ కాలం నుంచి, 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం నుంచి, ఇంకా చెప్పాలంటే మొఘలుల కాలం నుంచి కూడా ఈ గోవధ విధానాన్ని ముస్లిమ్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మేము తీసుకుని మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుని, గాంధీ గారి పేరుని, ఇంకా హకీం అజ్మల్ ఖాన్ పేరుని, అలీ బ్రదర్స్ పేరుని పుస్తకాలు రాసిన వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు, ఉద్యమం చేసిన వాళ్ళు, సభలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ముస్లింల్లో. చాలామంది ముస్లిమ్స్ అంటే గో ఉన్నారు కానే కాదు, ముస్లింలు హిందువులు ప్రేమగా ఉంటారు. విడదీద్దామని దుర్మార్గులు ఎవరైతే ఉంటారో, విద్వేషం రేపేవాళ్ళు, హిందువుల్లో ముస్లింల్లో ఉన్నటువంటి మతోన్మాదులు ఇట్లాంటి పనులు చేస్తారు. కానీ హిందూ ముస్లిం ప్రజలు ఎప్పటి నుంచో మనం శతాబ్దాలుగా సఖ్యంగా ఉంటున్నాం ఈ దేశంలో. దాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ పని చేస్తున్నాము. ఇనాయత్ అలీ బాక్రీ గారు, ఖైరుద్దీన్ సూఫీ గారు ఈ సంస్థ రావడానికి ప్రధానమైనటువంటి కారకులు. సార్, అంటే ఇప్పుడు ఈ హిందుస్థానీ గౌరక్షా సమితిలో భాగస్వాములుగా ముస్లిమ్స్, క్రైస్తవులు, సిక్కులను కూడా భాగస్వామ్యం చేశారు. వారు కూడా బలమైనటువంటి వాయిస్ వినిపించారో, అనేక లక్ష్యాలు ఏవైతే నిర్దేశించుకున్నారో వాటి మీద పనిచేశారో. అయితే ఇదంతా కూడా ఓ విధమైనటువంటి విద్వేషం, లేదంటే గౌరక్ష పేరుతోటి చేస్తున్నటువంటి ఎదురుదాడిగా కూడా భావించేటువంటి వ్యక్తులు ఉంటారు. ముఖ్యంగా ఈ గోవును మాతగా భావిస్తూ బొట్లు పెట్టుకుని, కర్రలు పట్టుకుని మేము కూడా లారీలు నాపి మేము కూడా తగలబెడితే, మేము కూడా ఎవరైనా వస్తే కనుక చంపేస్తామని మేము ఇట్లా మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా విద్వేషం రేపినట్టే. మేము విద్వేషాన్ని ఆపడానికి వచ్చాం కానీ విద్వేషం రేపడానికి రాలేదు. విద్వేషాన్ని ఆపడానికి వచ్చాం కాబట్టి ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు ఒక దగ్గరికి వచ్చాం. అందరూ ఒక దగ్గరికి వచ్చి సోదరులుగా ఉన్న తర్వాత విద్వేషం ఎక్కడ ఉంది? ఎవరైతే ముస్లింలే ఈ పని చేస్తున్నారని వాళ్ళ మీద ప్రచారం చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలు ప్రధానంగా అన్ని హిందువులవి.
ఇవాళ భారతదేశం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే హిందువుల పేరు మీద జరుగుతున్నటువంటి ఈ ప్రచారంలో ఈరోజు హిందూ పార్టీ అని హిందూ అని చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు ఉన్న సమయంలో భారతదేశం బీఫ్ ఎక్స్పోర్ట్స్ విషయంలో వరల్డ్లో నెంబర్ 1 అయింది. ఎంత సిగ్గుపడాల్సిన విషయం. మనం కదా ఎప్పటి నుంచో గోద ఉండకూడదు, గోమాత గోవు సర్వదేవతల నిలయం అంటే బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలు ఎట్లా అవుతావు? కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రికార్డ్స్లోనే అల్లానా లాంటి కంపెనీల దగ్గర కోట్ల రూపాయల చందాలు తీసుకున్నారు, 30 కోట్ల రూపాయలు తీసుకున్నారు. బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ దగ్గర నుంచి గోవధ పేరు మీద హత్యలు దాడులు చేయించేటువంటి వ్యవస్థ అక్కడి నుంచే వస్తుంది. చందాలు తీసుకుంటారు. దేశవ్యాప్తంగా నిషేధించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మేము విద్వేషం రేపడం కాదు, ఈ విద్వేషాన్ని బయట పెట్టడానికి, అంతం చేయడానికి వచ్చాం. మేమంతా కూడా మేము సహోదరత్వాన్ని స్థాపించడానికి వచ్చామని మీరు అర్థం చేసుకోవాలి. అంటే సాధ్యాసాధ్యాల గురించి ఏం చెప్తారు సార్? ఎందాడ రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో కూడా ఈ గోవధ నిషేధం గురించి మాట్లాడారని కూడా అన్నారు. అంటే ఇది పాసిబుల్ అయ్యే అంశంగానే మీరు భావిస్తున్నారా? రాజ్యాంగ రచనా సభలోనే ముస్లిమ్స్ సాదుల్లా గారు లేచి నిలబడి దీన్ని బ్యాన్ చేయమని చెప్పాడండి. అంతకుముందే దాని మీద ఉద్యమం చేశారు. ఇది 100% సాధ్యం అండి. మీరు కాశ్మీర్లో 98% ముస్లిమ్స్ ఉన్న దగ్గర అక్కడ మీరు ఆర్టికల్ 370 తీసేదాకా గోవధమల్లో ఉంది. గోవధ నిషేధం. గోవును మీరు చంపితే తీవ్రమైన శిక్షలు ఉన్నాయి. అక్బర్ కాలంలో మనిషిని చంపిన దానికంటే తీవ్రమైన శిక్షలు ఉన్నాయి. ఇవాళకి మొన్న లక్షద్వీప్లో ముస్లిమ్స్ మెజారిటీగా ఉండేటువంటి ప్రాంతంలో గోవధను నిషేధించారు. అది 100% సాధ్యమే. ఏ వ్యవస్థ అయినా సరే ఎప్పుడు కూడా ఒక 5% మంది దాన్ని, ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం కావాలి ఇవ్వాలి అని ఉద్యమం చేసే రోజుల్లో కూడా అక్కర్లేదు బ్రిటిష్ వాళ్ళు కాళ్ళు పట్టుకుంటామనే వాళ్ళు ఒక 5% ఉన్నారు. అందరినీ 100% ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ ఈ రోజు కూడా ప్రజల్లో మెజారిటీ హిందువులు ముస్లింలు ఐక్యంగా ఉండాలి, సఖ్యంగా ఉండాలని. అంతకుముందు నెమలిని తినేవారండి. జాతీయ పక్షిగా మీరు ప్రకటించిన తర్వాత తింటున్నారా? మన పురాణాల్లో కూడా లేళ్లను జింకలు వేటాడి తిన్నట్టుగా మనకి దేవుళ్ళు దేవతలు. ఇవాళ లేడిని మీరు వేటాడితే ఊరుకుంటారా? సల్మాన్ ఖాన్ మీరు కేసులు పెడుతున్నారు కదా, అది సాధ్యమైంది కదా, ఇది కూడా సాధ్యమవుతుంది. మీరు జాతీయ జంతువుగా ప్రకటించండి, కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి. ఎందుకు సాధ్యం కాదండి? ఖచ్చితంగా మీరు ఆ పని చేస్తే సాధ్యమవుతుందని మేము చెప్తున్నాం. దట్ ఈస్ పాసిబుల్. సార్, ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు ముస్లిమ్స్ భాగస్వామ్యం ఎలా ఉంది, ముఖ్యంగా గోవధ నిషేధానికి సంబంధించి. మరి ఎందుకని ముస్లిమ్స్నే టార్గెట్గా చేసుకుని ఎంతకాలం కూడా ఒక ప్రాపగండా జరిగింది, రాజకీయంగా కూడా ముస్లిమ్స్ మీద ఎదురుదాడి అనేది కొనసాగింది. కుర్చీలు కావడానికి, మనకి అధికారంలోకి రావడానికి ఏదో విధంగా ఒక ప్రజల్ని, ఒక సమూహం మీద ఇంకో సమూహాన్ని రెచ్చగొట్టాలి, టార్గెట్ చేయాలి. అప్పుడు ఆ విద్వేషాంతో మనం హిందువులు ఓటు బ్యాంక్గా మార్చుకుని మనం అధికారంలోకి రావాలనేటువంటి తాపత్రయం, కుట్ర వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఇది జరిగింది. తప్పితే ముస్లింల్లో ఖురాన్లో కానీ హదీస్లో కానీ ఖచ్చితంగా నువ్వు గోవుని తినాలని ఎక్కడా లేదే. ఇప్పుడు గోవుని కానీ బీఫ్ని కానీ తింటున్న వాళ్ళు ఓన్లీ ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు కూడా తింటున్నారే. చాలా రాష్ట్రాల్లో మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. కేరళలో తింటారు, నార్త్ ఈస్ట్లో తింటారు. చాలా చోట్ల బీజేపీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే, నార్త్ ఈస్ట్లో మేము అధికారంలోకి వస్తే బీఫ్ని చీప్గా అందిస్తామని ప్రామిస్ చేసి వచ్చారు. తెలుసా మీకు? గోవధని నిషేధించాలని మా వంటి వాళ్ళు నార్త్ ఈస్ట్లో యాత్ర చేస్తుంటే మా రాష్ట్రానికి రానివ్వని మణిపూర్లో, మేఘాలయలో బీజేపీ యూనిట్లు ప్రకటించినాయి గతంలో. అంచేత ఇది వాళ్ళు ఈ రాజకీయం మానేస్తే, వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టి హత్యలు చేయించి విద్వేషం రేపు అధికారంలోకి రావాలని కుట్ర మానేస్తే ఖచ్చితంగా ఇది సాధ్యం. వాళ్ళు కూడా మా పాలసీలోకి రమ్మనండి. మీరు గోవధ కోరుకుంటుంటే, మీరు నిజంగా హిందువుల బిడ్డలైతే, మీరు కనుక హిందువుల యొక్క ఐక్యత కోరుకుంటే, హిందువుల యొక్క సెంటిమెంట్స్ మనుషులకు గాయపడుతున్నాయి అది కోరుకుంటే ఖచ్చితంగా ఈ పని చేయొచ్చు. కానీ ప్రతిదాన్ని వాడుకోవాలి, రాముని వాడుకోవాలి, గోవుని వాడుకోవాలి, మరొకటి వాడుకోవాలి, కానీ ఏది న్యాయం చేయొద్దు. అయోధ్య ఆలయం పూర్తి అవ్వకుండానే దాన్ని ఓపెన్ చేశారు, వర్షం పడుతోంది. ఎందుకంటే ఎన్నికలు కావాలని ఎన్నికలకు ముందు 2-3 నెలల ముందు హఠాత్తుగా దాన్ని ఓపెన్ చేశారు. ఈ రాజకీయం గురించి. అలాగే అయోధ్యలో ఫండ్స్ 40 సంవత్సరాల నుంచి కామధేను నుంచి బాగా పిండినట్టు నిధుల్ని ఎన్ని కోట్లు పిండుకున్నారో ఎవరికి తెలియదు. ఆ విషయం మీద నిర్మోహి అఖాడ దగ్గర నుంచి ఎందరో మహానుభావులు దాని మీద ఆరోపణలు చేశారు. అంటే మతాన్ని వాడుకోవాలి. రాముణ్ణి మోదీ గారిని పెట్టి ఫ్లెక్సీ పెట్టాలి. హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ అని హర్ హర్ మహాదేవ మా నినాదం. హర్ హర్ మోదీని ఎట్లా అంటాడు ఆయన? అంటే ఈ రకంగా మతాన్ని ఉపయోగించుకోవాలి, రాముడిని ఉపయోగించుకోవాలి, ఆవును ఉపయోగించుకోవాలి అనుకునే వాళ్ళ పద్ధతి వేరు. మతం యొక్క సెంటిమెంట్స్ గౌరవించాలి, హిందువుల మనసులో గాయపడకూడదు, హిందువులు ముస్లింలు కలిసి నడవాలి అనుకునే వాళ్ళు మెజారిటీ అండి. 198% పబ్లిక్ మాతో ఉన్నారు, హిందువులు ముస్లింలు ఇద్దరు కూడా. మీరు అమలుపరచడానికి మేము సవాల్ చేస్తున్నాం. సార్, హిందుస్థానీ గౌరక్ష సమితి అన్నారు, మరి ముస్లింలు భాగస్వాములు అయ్యారు, క్రైస్తవులు, సిక్కులు కలిసి వచ్చారు. హిందుత్వ సంస్థల వైపు నుంచి ఏ విధమైనటువంటి స్పందన ఉంది? వాళ్ళ వైపు నుంచి అన్న రియాక్షన్ గమనించారు ఇప్పటిదాకా? నిజంగా ఈ హిందూ మతోన్మాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, సంఘ్ పరివార్ యొక్క ఈ గోరక్షకు సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు నిజంగా గోరక్ష కోరుకుంటే మేమేం కోరుకుంటామంటే వచ్చి ఇనాయత్ అలీ బాక్రీ సాబ్ని, ఖైరుద్దీన్ సాబ్ని సన్మానం చేయాలి. ఎందుకంటే ఇటువంటి వ్యవస్థ పెట్టి ఈ మొత్తం ఈ ముస్లిమ్స్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. వారు గల్లీకి పోయి ఇక్కడ భాజపాతో మాట్లాడుతున్నారు, ఇక్కడ రహస్యంగా మాట్లాడలేదు, పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి మాట్లాడినాము. అంచేత వాళ్ళకి అడ్డంకి తొలగిపోయింది కాబట్టి వాళ్ళు మమ్మల్ని స్వాగతం చెప్పి రండి బ్రదర్స్ మనం చేయిద్దామని మోదీ గారికి వెళ్ళి చెప్పాలి.
కానీ వాళ్ళు ఎక్కడ చెప్పడం లేదు, ఆ మాట మాట్లాడడం లేదు, వాళ్ళ నుంచి స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళు అలా జరగాలని కోరుకోవట్లేదు. వాళ్ళు కోరుకుంటుంది అంటే ద్వేషం రేపాలి, ముస్లింలని హిందువుల్ని రెచ్చగొట్టాలి, కొట్లాట పెట్టాలి, నరకాలి, ఓట్లు సంపాదించాలి, హిందువులందరినీ ఐక్యం చేసుకుని మేము ఎలాగైనా సరే పదవులు సంపాదించుకోవాలి, అన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మావి కావాలి, అందరినీ తొక్కాలని కోరుకుంటారు వాళ్ళు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే మాతో కలిసి రమ్మని మేము పిలిపిస్తున్నాం. రండి, మనం పోదాం, ఎక్కడికి కావాలంటే అక్కడికి. మీరే ప్రభుత్వాలు ఉన్నాయి కదా, మమ్మల్ని తీసుకుపోండి, మేము చెప్తాం. మాతో కలిసి రండి, మా ప్రెస్ మీట్లోకి రండి, మీ వైఖరి మేము వినిపించండి, మీ వైఖరి ఏదైనా నిజాయితీ ఉంటే కనుక ఇప్పుడైనా మార్చుకోండి అని చెప్తున్నాం మేము. ఇది హిందుస్థానీ అని చెప్తే హిందుస్థానీలో అందరూ వస్తారు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అంతా కలిస్తేనే హిందూ సీత హమారా, హిందీ హే హమ్ మనం చెప్తున్నాం అని చెప్పి దాంట్లో కలిసి రండి. అభ్యంతరం ఏముంది దాంట్లో? వాళ్ళు చాలా సంతోషపడాలి దానికి. సార్ మీరు చెప్పండి, హిందుస్థానీ గౌరక్ష సమితి తరఫున ముస్లింలను ప్రాతినిధ్యం తీసుకువచ్చి మీరు దాని ద్వారా గోవులను సంరక్షించడానికి అనేకమైన నినాదాలు మీరు రూపకల్పన చేశారు. అంటే హిందుత్వ సంస్థలతో కూడా కలిసి పనిచేయడానికి ముస్లిం ప్రతినిధులుగా మీరు సిద్ధంగా ఉంటారని కూడా రావణమూర్తి గారు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు మా ఇండియాలో ఫస్ట్ ఎవరైనా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, ఫస్ట్ వీఆర్ ద ఇండియన్, వీఆర్ హిందుస్థానీ. తో జయ భారత్ ఒక మాట మీద చెప్పిన ఈ ఆర్గనైజేషన్కి వచ్చిన. తో జై హో అవర్ స్లోగన్. జై హో స్లోగన్ అంటే అందరికీ జై హో, ఇండియాలో ఎవరెవరైనా ఉన్నది అందరికీ జై హో. సెకండ్ వన్, ఈ గౌరక్ష కోసమే మేమందరు కలిసి, నాట్ ఫర్ ఓన్లీ గౌరక్ష, నందికి కూడా సురక్ష పెట్టాలి. చూడండి, ఎవరు నంది కూడా సురక్ష పెట్టాలి. అనే ఫ్యామిలీకి సురక్ష లేకుండా ఎట్లయితుంది? మీరు ఒక్కసారి మీరు గౌమాతకి మాత చెప్పిన తర్వాత, మాత చచ్చిపోయిన తర్వాత రోడ్డుపై పెడతారా మీరు? అంతిమ సంస్కార్ కోసం లక్షలాది గౌశాలస్ ఉన్నది మా దగ్గర, ఉన్నదా లేదా ఇండియాలో? ఒక్క ప్లేస్ చూపండి అంతిమ సంస్కార్ కోసం, ఒక 2 acres ల్యాండ్ చూపండి ఇండియాలో. ఈ గౌరక్ష సమితి అందరికీ మేము చెప్తున్నాం, ఈ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మేమే డిమాండ్ చేస్తున్నాం. మీరు చేస్తారా? లేకుంటే వేరే ఆర్గనైజేషన్ పెట్టి ప్రతి గవర్నమెంట్ నుంచి అడిగి అది అంతిమ సంస్కారం చేయాలి. లేకుంటే ఇది కట్, మీరు ఒకసారి గౌమాత ఎక్స్పైర్ అయిన తర్వాత తీసుకుపోయి కట్ చేసి బీఫ్ ఒక ప్లేస్లో అండ్ బోన్స్ ఒక ప్లేస్లో పెడితే మంచి అవుతుందా? అందుగురించి మా డిమాండ్ ఏంటి, ఈ మీరు మతం మీద, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి మీద పెట్టవద్దు. జనరల్గా మీరు సీరియస్ ఉంటే మీరు ఆలోచన చేయండి ఒకసారి. బీజేపీ గవర్నమెంట్ ముస్లిమ్స్ ఒక ఓటు కూడా ఇయ్యలే, డైరెక్ట్ బీజేపీ మాట్లాడతారు ప్రతి విషయంలో. ఆ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఎందుకు ఇవ్వలేదు? మీరు ఓటు ఇవ్వలే, అందు గురించి మేము మినిస్ట్రీ ఇవ్వలే. నిజం, కరెక్ట్. మేము ఓటు లేకుంటే మీరు 3 ట్రిపుల్ తలాక్లా సపోర్ట్ ఇచ్చి టోటల్ ముస్లిం అమ్మాయికి సపోర్ట్ చేసినాం కదా, సపోర్ట్ ఇచ్చినాం కదా, ఈరోజు సేవ్ అయింది కదా, అందరు హ్యాపీ. మీకు ఓటు ఇచ్చిన ఈ గౌరక్షల కోసం టోటల్ ఇండియాలో బీజేపీకి ఓటు ఇచ్చిన మీరు ఎందుకు సేవ్ చేస్తలే? ఓన్లీ పార్లమెంట్లో పెట్టడానికి 15 days అవుతుంది. మీరు నేను జంతు చెప్పవద్దు అంటే జంతు వద్దండి, ప్రైడ్ పెట్టండి, మాదర్ పెట్టండి, మీ చేతుల మీద ఉన్నది కదా, ఏమైనా పేరు పెట్టండి, బంద్ చేయాలి. మేము ఎందుకు చేయాలి, ఎట్లా చేద్దామంటే అందరికీ మీరు వేరే పని చూసినంత ఇది కూడా చేయాలి కదా. ఈ గవర్నమెంట్, మా బీజేపీ గవర్నమెంట్కి, మా కాంగ్రెస్ ఉంటే సరే, బీజేపీ ఉంటే సరే, ఎవరైనా ఉంటే సరే, మాకు పొలిటికల్ నుంచి సంబంధం లేకుంటే మేము డైరెక్ట్ మాట్లాడతాం. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరు కలిసిమెలిసి ఇండియాలో ఉండండి. ఈ రోజు నుంచి లేదా కదా, ఏ రోజు స్టార్ట్ అయింది. ఆల్రెడీ మా రషీముని మొత్తం తీసుకువచ్చిన ముస్లిమ్స్కి లేదా ఇది చూస్తే మీరు చూడండి, ఈరోజు ఖాద్రీ, చిష్తి, లేక సూఫీ అందరు ఉన్నారు కదా, అందరు కూడా ఇదే మాట చెప్తారు, మీరు ఇది టచ్ చేయవద్దు, తినవద్దు, బంద్ చేయాలి. ఆ తర్వాత ఈరోజు మీరు చూడండి, బీఫ్ ఎక్స్పోర్ట్ చేసి ఈరోజు నంబర్ 1 అయింది. మీరు దుబాయ్, సౌదీ, కువైత్, టోటల్ గల్ఫ్లో మా బీఫ్ పోతారబ్బా, టోటల్ బీఫ్. ఈ బీఫ్ యూపీ నుంచి నంబర్ 1 బీఫ్ యూపీ నుంచి పోతారు. దుబాయ్లో పోయినా మీరు లేపియండి, ఏమైనా ప్యాకెట్ చూసినా బాదాప్తా పేరు ఉంటుంది, బీఫ్ ఫ్రమ్ యూపీ. ఇది ఉంటే మాకు ఏం పేరు అవుతుంది? అది చూసి అమెరికాలో హైదరాబాద్ చూస్తే ఏందిరా భయ్, మాకు తినేకి మంచిగా ఇస్తారా భయ్? ఇండియాలో ఉన్న మనిషికి కొడతారా మీరు? ఎస్సీ, ఎస్టీ, బీసీకి కొడతారా? ఎందుకంటే ఈ టోటల్ విషయం ఎందుకంటే రాబోయే రోజు రోటీ, కప్డా, మకాన్ మీద ఎవరైనా మాట్లాడడం లేకుంటే ఏమైనా పెట్టాలి. ఎవరైనా ఆర్గనైజేషన్ ఉంటే
మేము ఆర్ఎస్ఎస్లా అగెనిస్ట్ లేదా, బీజేపీలో అగెనిస్ట్ లేదా, కాంగ్రెస్లో అగెనిస్ట్. మా మాట ఏంటంటే ఈ ఆస్థ ఉన్నది, ప్రతి హిందూకి ఒక ఆస్థ ఉంటుంది గాయ మీద. గౌరక్ష చేయాలి సీరియస్గా. ఒక జియో తీసుకురండి, ఒక పార్లమెంట్లో చేస్తే 15 డేస్లో వస్తుంది. అటువంటి ఇబ్బంది అవుతుంది. టైగర్కి సేవ్ చేయలే, చేసినా కదా. టైగర్ నుంచి ఎవరైనా కొట్టడానికి పోయినా సేవ్ చే, ఒక ఆర్డినెన్స్ చేస్తే అయిపోతుంది 1 అవర్లా. క్యాబినెట్ పిలిచి ఆర్డినెన్స్ ఇస్తే అయిపోతుంది. అది లేకుంటే మీరు మిస్గైడ్ చేసినకి ప్రతి విషయంకి పెట్టి ఎలక్షన్ కొట్టడానికి మీరు రావద్దు. సీరియస్ ఉంటే మతం మీద మీరు ఇష్యూ మీద రావాలి, మతం మీద పోవద్దు. అదే విషయం కోసం మేమందరం ముస్లిమ్స్ ఐక్యత చేసి ఆల్రెడీ స్వామి గుడి తీసుకువచ్చి, రమణమూర్తి గారికి అసలు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇండియాలో ఈ రోజు నుంచి చేస్తలే కదా, కంటిన్యూషన్ పని చేస్తే అందుకు నుంచి ఆయన ఒక అధ్యక్ష చేసి ఈరోజు టోటల్ ఇండియాలో ముస్లిం సపోర్ట్ ఇనికి రెడీ ఉన్నాం, బంద్ చేసేకి రెడీ ఉన్నాం. మా ఈరోజు ఒక మనిషి అడిగిన ఒక మనిషి, బాబు ప్రతి ఏరియాలో చూడండి బీఫ్ షాప్స్ ఉన్నది కదా, ముస్లిమ్సే బీఫ్ షాప్ పెట్టినా. అవరే భయ్, బీఫ్ షాప్ ముస్లిం పెట్టినా. స్లాటర్ హౌస్ ఎవరిది? మున్సిపల్ కార్పొరేషన్. ఎవరిది? తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, తమిళనాడు. ఎవరైనా గవర్నమెంట్ స్లాటర్ హౌస్ నడుతారు కదా, అది బంద్ చేసి. అదే మా హెల్త్ ఆఫీసర్ ఎవరు? హిందూ. డాక్టర్ ఎవరు? హిందూ. పోలీస్ ఆఫీసర్ ఎవరు? హిందూ. సెక్యూరిటీ ఆఫీసర్ హిందూ. అందరు హిందూ చేసి కట్ చేస్తారు కదా, బంద్ చేస్తే అయిపోతుంది. మీ చేతుల మీద ఉన్నది, మీరు చేస్తేలే. ఎందుకంటే మీరు ఒక ఫెస్టివల్ కోసమే మీరు ఆ రోజు వచ్చి కట్లలి తీసుకొచ్చి రోడ్డుపై వచ్చి ఇది చేద్దాం, అది చేద్దాం, కొట్లాడదాం, మాట్లాడుతుంది. అది న్యాయం లేదా భయ్? మీరు ఉంటే సేవ్ చేయడానికి సీరియస్ ఉంటే 1 డేలా క్లోజ్ అవుతుంది చాప్టర్. అది క్లోజ్ చేయాలి. ఈ ఆర్గనైజేషన్ సేవ చేసేకి రెడీ ఉన్నాం. మీరు అవసరం ఉంటే టోటల్ ఇండియాకి పబ్లిక్కి రెడీ చేసి సిగ్నేచర్ చేసి ఇద్దాం. మీకు ఇంకా ఏం కావాలి? గవర్నమెంట్కి ఏమైనా ఇబ్బంది ఉంటే టోటల్ ముస్లిం అగెనిస్ట్ అయిన తర్వాత తివల్ తల్లాక్ బంద్ చేసినా కదా, ఎవరైనా ఆపినా ఇంప్లిమెంట్ అయింది కదా, బఫ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినా కదా. ఈ గౌమాత మీద ఎందుకు చేస్తలే మీరు? గవర్నమెంట్కి ఇదే అడగను. మీరు చేస్తే సీరియస్ అవుతుంది. లేకుంటే ఈరోజు 1 or 2 days 30,000 crore rupees బీఫ్ ఎక్స్పోర్ట్ ఇండియా నుంచి. ఇది బంద్ చేయాలి. చూస్తే ఎవరు చేసిన గారు ఎవరైనా ఆర్గనైజేషన్ ముస్లిం అయినా సరే ఎవరు చేద్దాం, మీరు చేస్తారంత, అరే బంద్ చేయరా భయ్, మేమే రెడీ ఉన్నాముగా. బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీకి బంద్ చేయి. హిందువులా ఉండే ముస్లిం ఉండే ఏ సంబంధం లేకుంటే, ఎవరైనా బిజినెస్ చేసినాక మతం నుంచి సంబంధం లేకుంటే పెడతారా. అందుకు నుంచి మా ప్రతి డిమాండ్స్ ఇది ఒకటే ఉన్నది. మీరు ఇమ్మీడియట్ బంద్ చేయాలి, గౌరక్ష చేయాలి, గౌకాడ్ ఇవ్వాలి, గౌకాడ్కి మీద నందికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఎవరైనా పెట్టాలి అంటే కంపల్సరీ పైసలు కావాలి. గవర్నమెంట్ మేము ఇంత పెద్ద ట్యాక్స్ కట్టిన తర్వాత ఈ గౌరక్షకి మీరు సేవ్ చేస్తే లేకుంటే షేమ్ ఫర్ ద గవర్నమెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి హిందూకి మేము అలాగే ఏమైనా ఆయన చూసిన తర్వాత మాకు సమానం పెట్టడానికి మాకు రైట్స్ ఉన్నాయి. సమానంగా మేము ఇద్దరు హిందూ ముస్లిం కలిసిమెలిసి ఉన్నాయి ఇండియాలో. ఈరోజు ఎందుకు మీరు పెట్టి మీరు నాటకాలు చేయవద్దు. సీరియస్ ఉంటే 1 డేలా ఫైనల్ చేయండి. ఇదేమా సార్, మీరు ఇనాయత్ అలీ గారు చాలా సెన్సిబుల్ పాయింట్స్ మీరు మాట్లాడారు. ఈ గౌరక్ష సమితితో ముఖ్యంగా హిందూ ముస్లింల యొక్క సమైక్యత గురించి ప్రస్తావిస్తూనే గోవు అంటే కేవలం ఆవు మాత్రమే కాదు, నందిని కూడా, నందీశ్వరుడిని ముందుండే నందిని కూడా మనం కాపాడుకోవాలనేటువంటి అంశాలను ప్రస్తావించారు. ఇంకా పర్యావరణానికి సంబంధించి ప్లాస్టిక్ను కూడా నిషేధించాలనే అతి ముఖ్యమైన అంశాన్ని కూడా మీ అజెండాలో చేర్చారు సార్. దీని ద్వారా చాలా చోట్ల చూస్తున్నాం ఆవులే ప్లాస్టిక్ తింటున్నాయి. దాని ద్వారా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా వాటికి ఎదురవుతాయి. దీని గురించి కూడా మీరు ఏం చెప్తారు సార్? అసలు మీరు ఫస్ట్ ఇండియాలో ఈ ప్లాస్టిక్ కంపెనీకి చాలా రోజులు ఉంది, 30 years నుంచి మేము కొట్లాడి వస్తున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ బంద్ చేయాలి. ఈవెన్ 1 day యూజబుల్ ప్లాస్టిక్లో ఉండే కంటిన్యూషన్ మే ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఆవు ఎవరైనా తిన్న తర్వాత 100% చచ్చిపోయిన కారం ఇదే ఉంటుంది. more than 40% ఇండియాలో. లేకుంటే మనుషులు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకు నుంచి ఇమ్మీడియట్ బంద్ చేయాలి. ఎందుకు బంద్ చేస్తలే? ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గురించి కొట్లాడి వచ్చిన బీజేపీ వచ్చిన మేము బంద్ చేద్దామంటే బంద్ చేయలే. ఎందుకంటే ఈరోజు ఒకే కంపెనీ, కారణం ఒకే కంపెనీ, రిలయన్స్ కంపెనీ ఇండియాలో ప్లాస్టిక్ రెడీ చేసేకి. టోటల్ ఇండియాలో ఒకే కంపెనీ, పెద్ద కంపెనీ రిలయన్స్కి బంద్ చేసేకి మా పిఎం సీరియస్ లేదా?
మా పిఎం సీరియస్ ఉంటే 1 డేలో అది కూడా క్లోజ్ అవుతుంది. ఈ మొత్తం బీజేపీ చేతుల మీద ఉన్నది. చేయడానికి లేకుంటే ఏం చేయాలి? అది ముస్లిం మీద పెట్టాలి, క్రిస్టియన్ మీద పెట్టాలి, పంజాబ్లో సిక్ మీద పెట్టాలని అవసరం లేదా? సీరియస్ ఉంటే 1 డేలో కూర్చోండి, క్యాబినెట్ పిలిచండి, ఇమీడియట్ మీరు ఒక 1 లైన్ పెడితే అయిపోతుంది. పిఎం ఏమైనా పిఎం తాళి అంటే తాళి కట్టినా, తాళి కట్టిన తాళి దీపం పెట్టినా లేదా? ఈరోజు బంద్ చేయండి, బంద్ చేద్దాం. యు ఆర్ మై ప్రైమ్ మినిస్టర్ నా, అవర్ ఇండియా ప్రైమ్ మినిస్టర్, వి విల్ బి రెస్పెక్ట్ టు హిమ్. హమ్ రెస్పెక్ట్ నీకు రెడీ ఉన్నది. మీరు చెప్తలే కదా, మన్ కీ బాత్ కూడా మీరు మీడియా మీద చెప్పేందుకు రెడీ లేదా? మన్ కీ బాత్ మీద రేడియో మీద మాట్లాడతారా మీరు? పబ్లిక్ విషయంపై బయటికి రావాలి. ప్రెస్ కాన్ఫరెన్స్ తీసి చెప్పండి. ఈరోజు మేము మీకు పిలిచి ఎందుకు మీరు మాట్లాడిన తర్వాత ఈజీగా మాట్లాడతాను కదా, ఆయన కూడా మాట్లాడి క్లియర్ చేయాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఏమన్నా చెప్పే పాయింట్స్ ఉన్నాయా సార్ ఇక దీనికి సంబంధించి? వారు ఇందాక చెప్పింది జాతీయ జంతువుగా ప్రకటించండి అంటే చాలామంది జంతువు అంటారు ఏంటని అడుగుతున్నారు మమ్మల్ని. జాతీయ జంతువు అని ఎందుకు అంటున్నామంటే జాతి అంటే అందరూ ఉన్నారు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ. వాళ్ళు జంతువు చెప్పవద్దు, మీరు ఏమైనా పేరు పెట్టండి. వారు చెప్తారు. నేనేమంటున్నానంటే ముస్లింలు దీన్ని తినను అని చెప్పడం, క్రైస్తవులు తినను అని చెప్పడం అది చాలా గొప్ప విషయం. వాళ్ళు కూడా అన్ని దేవతల స్వరూపం అని మాతానాలని అనాలంటే మీకు పని కావాలనే ఉద్దేశం లేదండి. ఇప్పుడు మనం హిందువులను గౌరవించుకుంటాం, మేము మాతాన్ని గౌరవించుకుంటాం, దేవతా స్వరూపం అంటాం. ముస్లింలు ఎందుకు ప్రెషర్ చేయాలి? ఇంకో విషయం ఏంటంటే విహెచ్పి, నేను ఇప్పుడు మీకు ప్రకటనలు తీసి చూపిస్తా, వాళ్ళు కూడా నేషనల్ యానిమల్ అన్నారు. మేము కొత్తగా అనలే. విహెచ్పి నేషనల్ యానిమల్, ధర్మ సంస్థ నేషనల్ యానిమల్ అని సాధువులంతా చెప్పారు. వీళ్ళంతా చేతకాని వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు. జాతి జంతువు అనొద్దు, మాకు ఆ గోమాత గోదేవత అనాలని. నువ్వు దేవతని పూజ చేస్తే బతుకుతుందా? నేను జాతీయ జంతువుగా ప్రకటించి దాన్ని కట్ చేయడం, గోవధ నిషేధిస్తే బ్రతుకుతుందా? ఆవు బ్రతకాలం లేదా? ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వాళ్ళు చెప్తా ఉన్నారు. మా ఎంబడి ఖైరుద్దీన్ సూఫీ గారు కూడా ఉన్నది. యూనో ఆల్ ఇండియా సూఫీ ఉల్మా కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా ఉన్నది. టోటల్ ఇండియాలో ఏమైనా సూఫీ కౌన్సిల్ తరఫు నుంచి ఈరోజు మా ఎంబడి ఆల్రెడీ మా ఆర్గనైజేషన్కి జనరల్ సెక్రటరీ కూడా ఉన్నది. అందు గురించి ఆయనతో మాట్లాడతాం. हिंदुस्तानी गौरक्षा समिति का मैं जनरल सेक्रेटरी हूँ और अभी जो इस मसले पर बातचीत चल रही है कि हमारी समिति हिंदुस्तानी गौरक्षा समिति सेंट्रल गवर्नमेंट से ये डिमांड कर रही है कि गाय को ज़ुबा करने का बंद करो, नंदी को बंद करो। ये स्लोगन दिया गया है कि गाय हमारी माता है, जन्म जन्म का नाता है। तो मैं उनसे ये पूछना चाह रहा हूँ कि गाय को बेचने वाला कौन है? गाय को बेचने वाला कौन है? हिंदू। टैक्स लेने वाली कौन है? गवर्नमेंट। गाड़ी चलाने वाला कौन है? हिंदू। हाँ, स्लॉटर हाउस कौन चलाते? गवर्नमेंट चलाती। टैक्स लिया जाता। वहाँ पर तमाम काम करने वाले हिंदू मौजूद है, तो फिर गाय कटरी कैसा? हमारा एक सवाल है। तो क्या जब गाय को माता मानने वाले, गाय को रखने के लिए गवर्नमेंट, क्या कोई जो है ना गौशालाओं को क़ायम करी गवर्नमेंट? एक भी गौशाला गवर्नमेंट का नहीं है, उनके चारे का इंतज़ाम नहीं है। सड़कों पर जो ना गाय माता फिरती है, कई एक्सीडेंट होते हैं। अब ये सब होने के बावजूद भी अब एक नाम नेहाद गौ रक्षक के नाम से एक टोला निकला हुआ है हमारे भारत में। वो 20-20, 25-25 जमा होकर गाड़ियों को रोकते हैं और मारते हैं। अच्छा, मारने के बाद वो जानवर, वो गाय माता, वो नंदी महाराज को प्राइवेट गौशालों में लेके जाते, उसका अभी तक कोई हिसाब किताब नहीं है। वो कहाँ है? वो किसके पास है? और फिर वही जानवर को ये लोग बीफ एक्सपोर्ट कंपनी को ले जाके बेचते। तो क्या गवर्नमेंट को इसको ये नज़र नहीं आ रहा? तो जब इतना दोहरा म्यार यहाँ पर जो ना दोगली पालसी इख्तियार की जा रही है, इधर बोलते गाय माता है, इधर बैल को बोलते नंदी महाराज है। बिल्कुल है, हम भी उसका एहतराम करते। गाय को ज़ुबा करना तो ज़माना हो गया मुसलमान बंद करके। अब जो कानून जो इजाज़त दे रहा है उसको हम काट रहे हैं, तो उसमें भी ये गुंडे जो गौ रक्षक के नाम से घूम रहे हैं। और मोदी जी ने भी कहा है कि 80% जो क्रिमिनल माइंड के हैं वो लोग गौ रक्षक का चोला डाल लेके ये पूरे भारत में ये लोग फसाद मचा रही। तो फिर स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट इनके ख़िलाफ़ एक्शन लेना चाहिए ना।
हाँ, तो एक्शन कैसा लिया जाएगा? आप कानून पास करो। आप देखो हमारे देश में हिरन बैंड है, हालांकि वो हलाल है, सब खा सकते। काला हिरन के लिए अभी हमारे स्वामी जी ने कहा कि सलमान खान को जो ना जेल हो गई, हाँ, इतने बड़े आदमी को जेल हो गई, तो आप फिर ये गौ माता और नंदी महाराज के लिए एक्ट क्यों नहीं बना रही? एक सवाल ये पैदा होता। तो क्या आप ये चाह रहे हैं कि गाय के नाम पे जो ना बेखुसूर इंसानों का कत्ल हो? आज कोई एक किलो कोई भी गोश्त लेके गया तो पकड़ रही, उसको मार रही। तो ये गुंडागर्दी कब तक चलेगी? सवाल ये है। अच्छा, बेचने वाला गुनाहगार नहीं है? जो गाय माता बोलता उन्हें लाके बेचता, काटने वालों को बेचता, तो असल तो मुजरिम वो होना ना, लेने वाला मुजरिम हुआ। तो आप ऐसा कानून पास करो, बेचने वाला भी मुजरिम, लेने वाला भी मुजरिम, काटने वाला भी मुजरिम, तीनों को सज़ा होना चाहिए। ये तीनों के ऊपर आप जब बैंड लगा देंगे तो फिर गौ माता की रक्षा होंगी। आप इसके बाद हुकूमत की जिम्मेदारी होंगी कि उसके लिए आप कितनी ज़मीन देंगे, कितना चारे का इंतज़ाम करेंगे। जब आपको दाल आटे का भाव मालूम हो जाएगा, तो हम खुद ये चाहते हैं कि गौ माता की रक्षा की जाए, नंदी महाराज की रक्षा की जाए, उनके चारे का इंतज़ाम किया जाए। और जो सड़कों पर जो लावारिस जो गौ माता फिर रही है, देखो सैकड़ों एक्सीडेंट हो रही, फिर हुकूमत क्या कर रही? उसको माता बोलने वाले घर में ले आके क्यों नहीं रख रही? अब बंगाल का सीएम कह रहा है कि 14 साल के बाद में काटो, इधर अम्मा बोलते इधर काटो। ये कौन सी मोहब्बत है तुम्हारी? हाँ, माता को काटना, तो फिर कहाँ है तुम्हारी माता कहाँ है? तो ये स्लोगन गलत है ना, गाय हमारी माता है, जन्म जन्म का नाता है। अरे घर में रख भाई, घर में रख, चारा दाल पाल, कौन आते तेरे पास? मरे तक वहाँ रख, समाधि बना। हाँ, समाधि जैसा तेरी माँ है, माता है ना, ये भी माँ है, तो ये माँ को पाल। ला के बेचता तू, बाज़ारों में लाता तू, नोटा जेब में डाल लेता तू, गाड़ी में जो है ना खरीदते जो है ना माता हो जाती। हाँ, ये कौन सा कानून है? ये गुंडों को खुली छूट कौन दी है? क्या हमारे पास कानून नहीं है? कानून का एक्ट नहीं है? पुलिस क्या कर रही? ये पुलिस का काम है। पुलिस का काम है कि इसकी जो ना निगरानी, और बाज़ारों में वो जानवर को लाने वाले के खिलाफ एक्शन लो। जो बेचने के लिए लाता है उसको पकड़ के अंदर डालो, कोई भी नहीं लाता, फिर गौ माता की रक्षा खुद ब खुद हो जाती। असल काम करने के बजाय रोडों पे निकल के गाड़ियाँ लूट रही, चाकू लेके मार रही, तो ये गौ माता की रक्षा नहीं है, ये ढोंग है। हम इसके खिलाफ तमाम मुस्लिम ठहर गए हैं, हिंदू, मुस्लिम, सिख, ईसाई। हम ये चाह रहे हैं कि गौ माता की रक्षा होना चाहिए। इसके लिए हुकूमत जो है ना गौशाले बनाना चाहिए, और उनकी समाधि का भी इंतज़ाम करो। अम्मा है ना, अम्मा को समाधि नहीं देते, फिर कैसा बेटा है रे तू? कैसा बेटा है? अम्मा मरे तो फेंक देता। हाँ, तो लिहाजा ये दोहरा दोगली चाल ये नहीं होना। हिंदुस्तानी गौ रक्षा समिति का ये डिमांड है कि फौरी इसको बैन किया जाए, कानून पास किया जाए, और इसमें बेचने वाला, ख़रीदने वाला, काटने वाला, तीनों को भी सज़ा होना चाहिए। మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.